నేను మీకు ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పడం మొదలుపెట్టారు. ఒక పిట్ట ఉండేది. అది ప్రతిరోజు పక్క పక్క చెట్ల మీదకి ఎగురుతూ ఉండేది. కానీ అది చాలా సాధారణంగా మాట్లాడేది. ఎలా అంటే, నాకు ఆకలిగా ఉంది, నేను ఎగిరిపోతున్నాను, అంతే. ఇలాంటి మాటలు మాట్లాడేది. ఒకరోజు అడవిలో ఒక పెద్ద బుద్ధి పిట్ట దానిని చూసి నవ్వింది. ఆ పిట్టతో ఏమంటుంది, నువ్వు ఎందుకింత బోరుగా మాట్లాడుతున్నావు? మాటలకు రుచి రావాలంటే జాతీయాలు వేసుకో, అప్పుడు చూడు ఎలా ఉంటుందో అని చెప్పిందంట. అప్పుడు చిన్న పిట్ట, నిజమా? ఎలా మాట్లాడాలి అని అడిగిందంట. అప్పుడు బుద్ధిపిట్ట నవ్వుతూ, నాకు ఆకలిగా ఉంది అనే బదులు ఇలా చెప్పు, కడుపు గట్టిగా డప్పు కొడుతోంది అని చెప్పు. అంటే చిన్నపిట్ట నవ్వుతూ, అయ్యో అదేమందంగా ఉంది అని అడిగిందంట. బుద్ధిపిట్ట మళ్ళీ అంటుంది, ఇంకా నేను ఎగిరిపోతున్నాను అనటానికి బదులుగా నేను నా రెక్కలతో పర్వతాల మీద తేలుతున్నాను అని అనేటప్పటికీ చిన్నపిట్ట ఆశ్చర్యంగా, వావ్, మాటలే మారిపోయాయి అని చెప్పి ఎంతో సంతోషించిందంట. అలా చిన్నపిట్ట రోజు రోజుకి జాతీయాలు నేర్చుకుంది. ఇక ఆ పిట్ట మాటలు వినగానే అందరూ చెప్తున్నారంట, ఏమని? ఇది కేవలం మాట్లాడటం కాదు, ఇది భాషలో మాయా అని. కాబట్టి పిల్లలు, మన తెలుగు భాష అందానికి కారణం ఈ జాతీయాలే. వాటి వల్ల మన మాటలు చిత్రంలా కనిపిస్తాయి, భావాలు మల్లెల వాసనలా వ్యాపిస్తాయి. జాతీయాలు మాటలకు ముత్యాల అలంకారం అంటూ టీచర్ జాతీయాల గురించి పరిచయం చేసిందంట. అందరికీ అర్థమైంది కదా? ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ జాతీయాలు.